అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులకు చాలా గొప్ప సంతోషకరమైన వార్తను చెప్పుకోవాలా. అదేందో తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మ. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, ఎస్సీ విద్యార్థులకు ఫీజు రిమెంబర్స్మెంట్ విడుదల. అనంత సంక్షేమం న్యూస్ టుడే. ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఫీజు రిమెంబర్స్మెంట్ విడుదల అయిందని సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. జనవరిలోనే ప్రభుత్వం విడుదల చేసిందని, ఇంకా చాలామంది ఎస్సీ విద్యార్థులు ఎస్పీసీఐ లింకు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇంకా 598 మంది విద్యార్థులకు బ్యాంకు ఖాతా నంబర్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ కాలేందున ఫీజు రిమెంబర్స్మెంట్ మంజూరు కాలేదన్నారు. విద్యార్థులు ఎస్పీసీఐ ప్రక్రియ సంబంధిత బ్యాంకులకు వెళ్ళి పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ ధన్యవాదాలమ్మా. చాలామంది విద్యార్థులు నాకైతే కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు, మేడం నాకు ఇంకా ఫీజు రిమెంబర్స్మెంట్ పడలేదేమని తెలిస్తే చెప్పండి అని. ఇది చాలా గొప్ప సంతోషకరమైన వార్త. మీకు అమౌంట్ పడాలంటే ఫస్ట్ మీ ఏమన్నా బ్యాంక్ అకౌంట్ కానీ ఏమన్నా లింక్ చేయించుకోవాలి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి అమ్మా. ఇక్కడ ఎన్పీసీఐ ప్రక్రియకు బ్యాంకుకి వెళ్ళి పూర్తి చేయించుకోండి అమ్మా. ఎస్సీ వాళ్ళే కాకుండా మిగిలిన ఎస్సీ ఎస్టీ మిగిలిన ఎవరికైతే ఫీజు రిమెంబర్స్మెంట్ పడుతుందో వాళ్ళందరూ కూడా ముందుగానే ఇట్లాంటివన్నీ చూసుకోండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.